ఒకప్పుడు సామాన్యుడికి చౌకగా సులువుగా అందుబాటులో ఉండే చికెన్, కోడిగుడ్లో ఇప్పుడు జేబుకు భారీగా చిల్లు పెడుతున్నాయి. గత కొన్ని వారాలుగా వీటి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడంతో మధ్యతరగతి కుటుంబాలు, నాన్ వెజ్ ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మునుపటిలా ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ వైపు వెళ్లడానికి జనం భయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల క్రితం వరకు కిలో స్కిన్లెస్ చికెన్ ధర 280 నుంచి 300 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో ప్రాంతాన్ని బట్టి కిలో చికెన్ ధర 300 నుంచి 330 దాటి దూసుకుపోతోంది. కొన్ని లోకల్ రిటైల్ దుకాణాల్లో అయితే ఈ ధరలు 350 వరకు కూడా పలుకుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. కిలో చికెన్ కొనాలంటేనే 100 రూపాయలు కుమ్మరించాల్సి వస్తోందని, మునుపటిలా కేజీలు కొనలేక అర కేజీతోనే సర్దుకుపోతున్నామని నాన్ వెజ్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్తో పాటే నిత్యం ప్రతి ఇంట్లో వాడే కోడిగుడ్ల ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కేవలం నెల రోజుల క్రితం వరకు 6 నుంచి 7 మధ్య ఉన్న ఒక్క గుడ్డు ధర ఇప్పుడు ఏకంగా 8 రూపాయలకు చేరింది. దీనివల్ల 30 గుడ్లు ఉండే ఒక పూర్తి ట్రే కొనాలంటే దాదాపు 240 నుంచి 250 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. నిత్యం తక్కువ ఖర్చుతో ప్రోటీన్ అందుతుందని గుడ్లపైనే ఆధారపడే పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, పప్పులు, వంట నూనెల ధరలు పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ఇప్పుడు ఈ చికెన్, గుడ్ల ధరల మంట మరింత భారంగా మారింది. అయితే ఈ ధరల పెరుగుదల వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత తట్టుకోలేక పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు పెద్ద సంఖ్యలో చనిపోవడంతో కోళ్ల ఉత్పత్తి, గుడ్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. దీనికి తోడు కోళ్ల దాణా అయిన మొక్కజొన్న, సోయాబీన్ ధరలు మార్కెట్లో విపరీతంగా పెరగడంతో పౌల్ట్రీ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. నష్టాలు భరించలేక చాలా మంది రైతులు కోళ్ల పెంపకాన్ని సగానికి పైగా తగ్గించేశారు. మరోవైపు ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల నుంచి చికెన్కు డిమాండ్ భారీగా పెరిగింది. ఇలా ఒక పక్క మార్కెట్లో సరఫరా తగ్గిపోవడం, ఇంకోవైపు డిమాండ్ విపరీతంగా పెరగడమే ఈ రేట్ల పెరుగుదలకు ప్రధాన కారణమని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు తగ్గితే తప్ప ధరలు అదుపులోకి వచ్చేలా కనిపించడం లేదు.